అందరికీ నమస్కారం. నిహారస్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మనం ఎంతవరకు ప్రకృతితో కలిసి నడుద్దాం అనే అంశంలో గ్రీనరీ గురించి, అంటే వృక్షాలు, పచ్చదనం గురించి, తర్వాత సముద్రం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎడారి మన జీవితానికి ఏం నేర్పిస్తుంది? ప్రకృతిలో ఎడారులు కూడా ఒక భాగం కాబట్టి అది మనం ఈరోజు చూద్దాం. ప్రకృతి అంటే మనకి ఎక్కువగా గుర్తుకు వచ్చేది సాధారణంగా పచ్చదనము, నదులు, సముద్రాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, పూలు లేని చోట, నీరు లేని చోట, చెట్లు లేని చోట కూడా మనకి ప్రకృతి ఏమైనా నేర్పిస్తుందా? ఒకసారి ఆలోచిద్దాం. అసలు మన మనసు చాలాసార్లు ప్రకృతి అనగానే అటువైపు వెళ్ళదు. కానీ ఎడారి కూడా మన జీవితానికి ఒక గొప్ప గురువు లాంటిదే. ఎందుకు అంటే మనం పాయింట్ వైజ్ వెళ్దాం. ఎడారి మనకి సహనం అనేది నేర్పిస్తుంది. ఎడారిలో ప్రతిరోజు వర్షం కురవదు. కొన్నిసార్లు నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అయినా సరే ప్రకృతి అక్కడ ఆశ వదులుకోదు. మన జీవితంలో కూడా కొన్ని కలలు, ఆశలు అనేవి వెంటనే నెరవేరవు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఫలితం అనేది కల్పిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఆలస్యం అంటే ఓటమి కాదు, నెరవేరుతుంది అని ఓపికతో, సహనంతో మనం ఉండాలి అనేది ఎడారి మన జీవితానికి నేర్పిస్తూ ఉంటుంది. తర్వాత అవసరమైనదే విలువైనది. ఎడారిలో నీటి విలువ ఎంత ఎక్కువగా తెలుస్తుందో మనకు తెలుసు. అక్కడ ప్రతి చుక్క కూడా ఒక అమూల్యమైనటువంటిదే. అలాగే మన జీవితంలో కూడా మనకు ఉన్నటువంటి సమయం, ఆరోగ్యం, మనల్ని నిజంగా ప్రేమించే మనుషులు, ఇవి మూడు చాలా అవసరం అన్నమాట. వీటి విలువను మనం చాలాసార్లు ఆలస్యంగా తెలుసుకుంటాం. మనకి సమయాన్ని చాలా యవ్వన దశలో ఉన్నప్పుడు సమయాన్ని చాలా వేస్ట్ చేస్తుంటారు మన యువత. అలాగే హెల్త్ కూడా బాగున్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం. తర్వాత అది అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు గ్రహిస్తూ ఉంటాం. ముందుగా మైలుకోనం అనమాట దేని విషయంలో కూడా. మనల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులను కూడా మనం ఒక్కొక్కసారి గుర్తించలేకపోతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా వీటి విలువను మనం చాలాసార్లు ఆలస్యంగా తెలుసుకుంటాం. కానీ ఈ సమయం అనేది, ఆరోగ్యం అనేది, మనల్ని నిజంగా ప్రేమించి మనల్ని సరైన దారిలో పెట్టేటటువంటి వ్యక్తులు మన జీవితంలో ఉండడం అనేది, వీటి విలువను మనం చాలా త్వరగా, ఎంత త్వరగా తెలుసుకుంటే జీవితం అంతా బాగా ఉంటుందన్నమాట. తర్వాత ఎడారి మనకు నేర్పించే మూడో అంశం ఒంటరితనం కూడా ఒక మనకు గురువే. ఎడారి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో మన ఆలోచనలు చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం అనేది తప్పు కాదు. అది మనల్ని మనం అర్థం చేసుకునేటటువంటి అవకాశం మనకి ప్రకృతి మనకి ఇచ్చిందని మనం అర్థం చేసుకుని మనం ఏంటో మనం తెలుసుకోవడం కోసం ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. తర్వాత కష్టాల మధ్య కూడా జీవితం అనేది ఉంటుంది. ఇది ఎడారి మనకి నేర్పించేటటువంటి నాలుగవ సత్యం. ఎడారి బయటకు చూస్తే ఏమీ నిర్జీవంగా కనబడుతుంది. అసలు అక్కడ ఏమీ కనబడదు, కానీ అక్కడ జీవం కూడా ఉంటుంది. అలాగే మన జీవితాలు, కష్టాలు, నష్టాలు ఎక్కువగా కనిపించినప్పటికీ కూడా మనలో ఇంకా ఆశ, బలం, అవకాశాలు ఉంటాయి. వాటిని మనం గుర్తించాలన్నమాట. గుర్తించినప్పుడు ఆ ఒంటరితనంలోంచి మనకి ఎన్నో అవకాశాలు బయటికి వస్తూ ఉంటాయి. దాన్ని మనం గుర్తించాలి. తర్వాత ప్రతి ప్రయాణానికి కూడా ఓపిక అనేది చాలా అవసరం. ఎడారిని దాటేటటువంటి ప్రయాణం వేగంగా జరగదు. ఆ ఇసుకలో నడిచేటప్పుడు నడక అనేది వేగం చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అడుగడుగుకి ఒక ముందుకు వేయడం అనేది అసాధ్యం అనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో కూడా పెద్ద పెద్ద లక్ష్యాలు అనేవి ఒక్క రోజులో సాధ్యం కావు. చిన్న చిన్న అడుగులే పెద్ద పెద్ద మార్పులకి కారణమవుతాయి అని ఎడారి ప్రయాణంలో మనం వేసేటటువంటి అడుగులు మనకి నేర్పిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి టోటల్గా చూస్తే ఎడారి మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. బయట ఎంత వెలితి ఉన్నా లోపల ఆశ ఉంటే మనకి జీవితం అనేది ముందుకు సాగుతుంది. కొన్నిసార్లు పచ్చని అడవులు కాదు, ఎడారులే మన బలాన్ని బయటికి తీసుకొస్తాయి. కాబట్టి మీ జీవితంలో ప్రస్తుతం ఎడారి లాంటి పరిస్థితి ఉంటే భయపడకండి. అది ముగింపు కాదు, మీ తదుపరి వికాసానికి ప్రకృతి సిద్ధం చేస్తున్నటువంటి మార్గం కావచ్చు. కనుక ప్రతి ఎడారి వెనుక ఒక ఒయాసిస్ ఉంటుంది. ప్రతి కష్టం వెనుక ఒక కొత్త అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి ఎంతో మంచి లక్షణాలు చూడండి.
పచ్చదనం గురించి మనం చెప్పుకునేటప్పుడు మన మనసు అనేది ఒక రకంగా స్పందించింది. సముద్రం గురించి చెప్పుకునేటప్పుడు ఏదో వేగం మన మైండ్లో తిరుగుతూ వచ్చింది. ఒక అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ సముద్రాన్ని చూస్తున్నప్పటికీ కూడా మన మైండ్లో ఏవో అలలు లాంటి భావాలు బయటకు వచ్చాయి. అదేవిధంగా ఒకసారి ఎడారి ప్రాంతాన్ని మీరు ఊహించుకోండి, విజువల్స్ని ఊహించుకోండి. అప్పుడు మీకు ఎలాంటి భావాలు కలుగుతాయో చూడండి. ఒక నిర్జీవత, ఒక నిర్లిప్తత అనేది మనకు వస్తుంది. కానీ ఆ నిర్లిప్తతలో ఆ జీవం లేనటువంటి, కనిపిస్తున్నటువంటి ఆ జీవం లేనటువంటి ఒక పిక్చర్లో మనకి ఎంతో శక్తి అనేది దాగి ఉంది. లోతైనటువంటి ఎన్నో భావాలు, ఆలోచనలు దాగి ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు గమనించి మీ లైఫ్కి అప్లై చేసుకోండి. అందులోంచి కూడా మీకు ఉన్నటువంటి ఒక జీవశక్తి, ఒక ఉత్తేజము ఉన్నదని గ్రహించి దాన్ని పైకి తీసుకొచ్చి జీవితాన్ని ముందుకు నడిపించడానికి కొనసాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని నిమిత్తం ఎడారి గురించి ఈ 3 రోజులు వచ్చేటటువంటి సండే వరకు వచ్చేటటువంటి షార్ట్ వీడియోస్ని కూడా మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ముందుకి నడిపించవలసిందిగా కోరుతూ మీ నిహారష్. అందరికీ ధన్యవాదములు.